హాయ్ మా, ఎలా ఉన్నారు అందరూ? సో ఇంట్లో పిల్లలు మామూలు రైస్ చేస్తే తినరు, రోజు ఇదేనా అంటారు, కర్రీస్ చేస్తే తినరు, టొమాటోస్ చూస్తే అసలు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కరివేపాకు కొత్తిమీర అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, తినను కూడా తినరు. కానీ ఈరోజు మీకు రెడ్గా గ్రీన్గా ఉండే రైస్ చూపించబోతూ ఉన్నాను. వెరీ న్యూట్రిషియస్ మా ఇది. అద్భుతం అని చెప్పను, కానీ అన్నం తినని పిల్లలకు, ముఖ్యంగా క్యారియర్ పెట్టాల్సిన పిల్లలకి తీసుకెళ్తారు కదా మధ్యాహ్నం లంచ్ బాక్స్, అలాంటి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రోటీన్, హై ప్రోటీన్ అని చెప్పను, రైస్లో ఉండే ప్రోటీన్. కొన్ని నట్స్ వేస్తూ ఉన్నాను, ముఖ్యంగా నేను గ్రౌండ్ నట్స్ వేస్తూ ఉన్నాను జీడిపప్పుల కంటే కూడా. సో లాట్ ఆఫ్ గ్రీన్స్ అన్నమాట. సో ట్రై చేద్దామా? చాలా నేనైతే జనరల్గా చేస్తూ ఉంటాను మా ఇంట్లో, అంటే బిర్యానీ కానప్పుడు ఫ్రైడ్ రైస్ కానీ టొమాటో రైస్ కానీ చేస్తూ ఉంటాను అనమాట. నాకు చాలా ఇష్టము. గ్రీన్ టొమాటో రైస్కి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను, 2 గ్లాసులు నీళ్లు వేసి నానబెట్టేశాను, ఒక అరగంట అయింది నానబెట్టేసి. జీలకర్ర మసూరి తీసుకున్నాను అనమాట. తర్వాత కొత్తిమీర చాలా తీసుకున్నాను చూడండి, కరివేపాకు కూడా బాగానే తీసుకున్నాను. ఒక 20-25 గ్రామ్స్ వేరుశనగ పప్పులు నానబెట్టి పెట్టాను 2 ఆనియన్స్ తీసుకున్నాను, 4 టొమాటోస్ పెద్దవి తీసుకున్నాను, అలానే ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొంచెం మసాలా వేస్తాను దీనికి, కొంచెం చెక్క తీసుకున్నాను, 6 లవంగాలు 6 యాలకులు తీసుకున్నాను ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది అన్నమాట, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా రండి కిచెన్లోకి వెళ్దాం. సో ఏఎంసీ కుక్వేర్ వాడుతున్నానమ్మా, తెలుసు కదా మీకు, న్యూట్రియంట్ లాస్ ఎక్కువ ఉండదు, కలర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. నేను స్పెషల్గా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చాలా వీడియోస్ వచ్చాయి. కాకపోతే స్పెషల్ ఏంటంటే ఇది మా వారు 25-26 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చారు అప్పటికి నాకు తెలీదు, అప్పుడే 20,000-25,000 ఉండింది ఇది. కొంచెం లేట్ అవుతుంది ఇది వేడవడానికి, అంటే డబుల్ లేయర్ ఉంటుంది కదా. సో నేను వేరుశనగ నూనె తీసుకున్నాను మా ఎల్విఎస్దే, మేమే తయారు చేస్తాం ఈ నూనెని, చాలా ఎల్లోయిష్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు చేసేది 250-275 గ్రామ్స్ కాబట్టి ఈజీగా మనం 5 మందిని తినొచ్చు మాది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే 30 గ్రామ్స్ అంటే 30 ml ఆయిల్ వేసాను. ఇందాక మీకు చూపించాను కదా మసాలా, చెక్క, లవంగాలు, యాలకులు, అది వేస్తున్నాను దీంట్లో ఒక స్పూన్ చక్కెర వేస్తున్నాను. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. చక్కెర వేసినందువల్ల నూనెలో మంచి కలర్ వస్తుంది మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. మీకు ఫ్రేగ్రెన్స్ కూడా యాడ్ అవుతుంది ఫ్లేవర్, ఫ్రేగ్రెన్స్ అని వస్తుంది, సోప్ ఫ్రేగ్రెన్స్ అన్నట్టు. తర్వాత పల్లీలు వేస్తున్నాను మీకు కావాలంటే చాలా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. జనరల్గా జీడిపప్పులు కూడా వేసుకుంటారు, నేను ఈరోజు పల్లీలు వేసి చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఆనియన్స్
సాల్ట్ కొంచెం వేస్తున్నాను, తర్వాత చూసి మళ్ళీ వేస్తాను. ఇది హెవీగా అస్సలు ఉండదుమా, చాలా బాగుంటుంది. దీంట్లోకే ఒక స్పూను, చిన్న స్పూను నెయ్యి కూడా వేస్తున్నాను మా, చూడండి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేస్తున్నానమ్మా. కరివేపాకు కొంచెం వేగితే బాగుంటుంది. సో నానబెట్టుకున్న బియ్యం వేసేస్తున్నాను. సో ఒక్క 2 నిమిషాలు వేయి చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది మాకు. ఎవరైనా చేసుకోవచ్చు, అబ్బాయిలైనా కానీ, అంటే బ్యాచులర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఈజీ. ఇది ఏం పెద్ద అంతంత ఆలోచించాల్సిన అవసరం ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కలరు ప్లస్ టేస్ట్ రావడానికి ఒక చిన్న స్పూను కారం. నెక్స్ట్ టొమాటోస్ కొంచెం సన్నగా ఇట్లా పొడుగ్గా తరుక్కుంటే బాగుంటుంది. నేను ఈ టొమాటో పులుపు సరిపోతుంది అనుకుంటాను. మీకు సరిపోకపోతే ఒక సగం నిమ్మదబ్బ కూడా పిండుకోవచ్చు, అది మీ చాయిస్, మీ టేస్ట్ అన్నమాట. మళ్ళీ హైలో పెట్టుకున్నాను. మీకు ఇట్లా వేసినందువల్ల మళ్ళీ విరిగిపోదు మా బియ్యము. విరిగిపోతుంది అనుకుంటారేమో, బాగా వస్తుంది చూడండి. కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర బౌల్ నిండా వేసాను మా. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అన్నమాట, చాలా మంచిది హెల్త్కి మా. పిల్లలు తినరు కదా కొత్తిమీరతో, ఏం చేసినా ఇలా పెట్టి చూడండి, బ్రహ్మాండంగా తింటారు. కావాలంటే మీరు మిరపకాయల క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. సో నానబెట్టినందువల్ల కొంచెం వాటర్ తగ్గుతాయి, అందుకని ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటాను నేను. పర్ఫెక్ట్గా వస్తుంది టెక్స్చర్. ఇలా ఓపెన్గా మీరు అనొచ్చు, ప్రెషర్ ప్యాన్లోనో కుక్కర్లోనో ఉడకబెట్టవచ్చు కదా అని. ఇలా ఓపెన్గా ఉడకబెట్టుకున్నందువల్ల మనం మధ్యలో కలబెట్టుకోవచ్చు. ప్లస్ ఏఎంసీ కుక్వేర్లో న్యూట్రియంట్స్ లాస్ కూడా ఉండదమ్మా, ఎక్కువ ఉండదు. మూత పెట్టేస్తాను. కొంచెం ఉప్పు చూస్తాను, కొంచెం పడుతుందమ్మా.
వెయిట్ చేద్దామా. ఉడకపట్టిన తర్వాత సిమ్లో పెడతాను, ఇంకా బాయిలింగ్ పాయింట్కి రాలేదు ఇది. అయిపోయిందా చూడండి, నీట్గా పొడి పొడిగా వచ్చింది. మనం చూసుకోవచ్చు కూడా ఇలా అన్నమాట. చూస్తున్నారు కదా, గుమగుమలాడిపోతూ ఉంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందమ్మా. ముఖ్యంగా ఏంటి అంటే ఇది విటమిన్ సి అండ్ విటమిన్ ఏ రిచ్ రైస్ అన్నమాట. సో పిల్లలకి రెసిస్టెన్స్ వస్తుంది, అట్ ద సేమ్ టైం కంటి చూపు కూడా బాగుంటుంది.